పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. గత 3-4 రోజుల నుంచి ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నుంచి చూస్తే అసలు చంద్రబాబు నాయుడు గారి మార్కెటింగ్ స్కిల్స్ రోజు రోజుకి మన ఊహకు అందనంత ఎత్తుకి పెరిగిపోయినాయి. అసలు మార్కెటింగ్ ఒక వ్యక్తి, ఒక నాయకుడు, ఒక రాజకీయవేత్త ఎంతగా మార్కెటింగ్ చేసుకోవచ్చు అని మనల్ని ఆశ్చర్యపరిచే విధంగా ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారు నిరూపిస్తూ ఉంటారు. ఈ 3-4 రోజులు అసెంబ్లీలో ఆయన మాట్లాడే మాటలు కానీ, ఈ 3-4 రోజుల నుంచి బడ్జెట్ గురించి, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే అసలు ఎలాంటి పదాలు వాడుతూ ఉన్నారంటే ఏదో ఈ రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు ఒక ఆర్థిక విధ్వంసం జరిగిందని, ఏదో ఒక ఆర్థిక ఉగ్రవాదం నడిచిందని, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజల మెదళ్లలోకి విషాన్ని నింపాలని ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఆశ్చర్యంగా ఉంది. గత 5 ఏళ్ల కాలంలో ఈ దేశంలోనే సంక్షేమానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఏ రాష్ట్రంలోని ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాని విధంగా డీబీటీ కింద 2,73,000 కోట్ల రూపాయలు నేరుగా ప్రజల అకౌంట్లో వేస్తే అది ఆర్థిక ఉగ్రవాదం అంటాడు ఒక ఆయన. ఇంకొక ఆయన అంటారు అసలు ఆ విధ్వంసం అంటున్నారు. అబద్ధాలు వల్లివేస్తూ, చెప్పిన అబద్ధాన్ని చెప్పకుండా ప్రతి దాన్ని బ్రాండింగ్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాకు అలవాటే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన గురించి చాలా గొప్పగా చెప్పుకోవడం, ఆయనకు అనుకూల మీడియా కీర్తించడం, ఇవన్నీ మేము చూస్తూ ఉన్నాం, మాకు అలవాటే. కానీ మిమ్మల్ని కీర్తించుకోండి, మీరు చాలా గొప్పవాళ్ళు, మీ అంతా పెద్ద ఆర్థికవేత్తలు లేరని మీరు చెప్పుకుంటే నష్టం లేదు. కానీ గత 5 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది, ఆర్థిక విధ్వంసం జరిగిందని చెబితే మాత్రం అది పచ్చి అబద్ధం, పచ్చి అవకాశవాదం అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. ఆయన మాట్లాడిన కొన్ని మాటలు చూసా ఇందాక. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళినట్టట. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఆయన సొంత ప్రయోజనాలకు వెళ్ళినట్టట ఆయన చెప్తారు. ఇవాళ చంద్రబాబు నాయుడికి, ఆయన ప్రభుత్వానికి అధిష్టాన వర్గం ఎవరు చెప్పండి. గతంలో కాంగ్రెస్ సంస్కృతి ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాలన్నిటికీ అధిష్టాన వర్గం ఢిల్లీలో ఉంటుంది, ఢిల్లీ చెప్తే కానీ ఏం చేయలేదని చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అధిష్టాన వర్గం ఢిల్లీతో మాట్లాడి నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో ఉన్నాడు ఆయన. ఆయన చెప్తా ఉన్నారు 2014-19 మధ్య చాలా అద్భుతాలు ఆయన చేసినట్టుగా, ఆర్థిక వ్యవస్థని చాలా గాడిలో పెట్టినట్టుగా, 2019-24 మధ్య దీన్ని ఏదో నాశనం చేసినట్టుగా చెప్తూ ఉన్నారు. సో ముందు ఒక విషయాన్ని మాట్లాడదాం. మన విభజన చట్టం ప్రకారం రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ అనేది కేంద్ర ప్రభుత్వం చేయాలి మనకి. అలా చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడున్న లెక్కల ప్రకారం 17,000 కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్కి రావాల్సి ఉంది. అప్పట్లో ప్రత్యేక ప్యాకేజీలని పండగ చేసుకుంటున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల కాలంలో ఆయన తీసుకొచ్చిన రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ 3,900 కోట్లు. ఆ తర్వాత ఇంకా మనం రాబట్టలేము, మన వల్ల కాదని చెప్పి అసలు ఆ అంశాన్నే కన్వీనియంట్గా వదిలేసి పక్కన పెట్టేశారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత, అప్పుడు మళ్ళీ రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ అనేది మనకి చాలా రావాల్సి ఉంది, ఏ పరిస్థితిలో మనం తెచ్చుకోవాలని చెప్పి భావించి దానిపైన కేంద్రంతో మాట్లాడి పెద్ద ఎత్తున వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నం చేసి
10,460,87,00,000 విడుదల చేయించారు. ఎవరు గొప్ప అని అడుగుతున్నా. ఆ రోజు కూడా కూటమి ప్రభుత్వమే. 2014లో కూడా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ 3 పార్టీలు కలిపి ఎన్నికల్లో పోటీ చేసినాయి. జనసేన అభ్యర్థులను పెట్టకుండా మద్దతు ఇచ్చారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో వేల మంత్రులు ఉన్నారు, వాళ్ళ మంత్రులు ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు, కలిసి పరిపాలన చేశారు. అలాంటి సమయంలో కూడా నువ్వు 3,900 కోట్ల రూపాయలు మాత్రమే ఈ రాష్ట్రానికి సాధించేవు అనేది రికార్డులు చెప్తూ ఉన్నాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 10,500 కోట్ల రూపాయలు సాధించారంటే ఎవరు బాగా పనిచేసినట్టు, ఎవరు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా నిలబడినట్టు? ఇది నిజం కాదా అని అడుగుతున్నాను నేను. అదే కాకుండా ఆర్థిక మంత్రి కేశవ్ గారు చెప్తారు, ఆయన చాలా బాగా మాట్లాడగలుగుతారు, ఒప్పించడానికి చాలా చక్కగా మాట్లాడగలుగుతారు. ఆయన ఏం చెప్తా ఉన్నారంటే 2014-19 మధ్య ఈ రాష్ట్రంలో సాధించిన ఆర్థిక ఫలితాలు 2019-24 మధ్య ప్రభుత్వం సాధించిన ఫలితాలతో పోలిస్తే చాలా వెనకబడి ఉన్నట్టు, వాళ్ళు చాలా విజయాలు నమోదు చేసినట్టుగా ఆయన చెప్తూ ఉన్నారు. ఈ సందర్భంగా కొన్ని అంశాలు వాళ్ళ ప్రస్తావించిన అంశాలే తీసుకుని మాట్లాడితే 2014-19 మధ్య జిఎస్డిపి అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తి 13.5% పెరిగింది. సిఏజిఆర్ రేటు ప్రకారం అంటే సగటు వార్షిక వృద్ధి రేటు చూస్తే 13.5% ఉంది. అదే 19-24 మధ్య 10.5% మాత్రమే నమోదైంది. కాబట్టి మేము చాలా గొప్పవాళ్ళం అని చెప్తున్నారు ఆయన. ఈ ప్రపంచం మొత్తం కోవిడ్తో అతలాకుతలం అయిపోయింది. దేశాలకి తాళాలు వేశారు, మొత్తం వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయినాయి. చాలా చోట్ల తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేని పరిస్థితి. చాలా భయంకరమైన పరిస్థితులు నెలకొన్నప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ని చాలా సమర్థంగా ఎదుర్కొన్నారు. సమర్థంగా ఎదుర్కోవడమే కాదు, అంత కోవిడ్ పరిస్థితుల్లో కూడా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపలే. ప్రతి పథకం కింద డబ్బులు ఇచ్చారు. దాంతోపాటు పేషెంట్లు ఉన్న ఇళ్ళకి మందులు పంపించారు, ఉచితంగా పరీక్షలు చేయించారు, ఉచితంగా నిత్యావసర వస్తువులు ఇచ్చారు, ఆర్థిక సహాయం కూడా చేశారు, భోజనాలు పెట్టారు. ఇవన్నీ చేసి ఆ రోజు ఆయన నిలబెట్టబట్టే ఈ 10.5% వచ్చింది. ఈ సందర్భంగా ఒక్క విషయాన్ని మనం చూడాలి. ప్రపంచవ్యాప్తంగా పడిపోయినప్పుడు కూడా మన రాష్ట్రంలో చాలా సమర్థంగా వ్యవస్థను నడిపించారనడానికి ఉదాహరణ ఏంటంటే జీడిపిలో అంటే దేశ స్థూల ఉత్పత్తిలో మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి షేర్ చూస్తే మీకు మనకే మనం చేసింది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంచుమించుగా 4.47% నుంచి 4.83% పెరిగింది. ఇది జాతీయ స్థూల ఉత్పత్తి పెరుగుదల రేటు కన్నా ఎక్కువ. ఇది